నిఖిల్ చేసింది రాంగే, ఒకప్పుడు చేశాడు అది. అప్పుడు టాపిక్ ఈ వారంలో తీయడం రాంగ్, గౌతమ్ది రాంగ్. అంటే అక్కడ తీయవలసినంత అవసరం లేదు యాక్చువల్ గా. అంటే గేమ్ లాడే పృథ్వీని ఎలిమినేట్ చేసి విష్ణుప్రియ ఏం ఆడే, ఆ విష్ణుప్రియ ఉండడం ఎందుకు సరే? గేమ్ ఆడే పృథ్వీ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అండి, నేను కూడా యాక్చువల్ గా అదే ఆలోచించాను. విష్ణుప్రియ ఉంది కాబట్టి పృథ్వీ ఇన్ని రోజులు ఉన్నాడు. విష్ణుప్రియ లేకపోతే పృథ్వీ ఇన్ని రోజులు రన్ అయ్యేవాడు కాదు. ఎందుకంటే గేమ్ ఒకటే ఆడేయడం, టాస్క్ ఒకటే ఆడేయడం కాదు కదా, బిహేవింగ్ అన్ని కూడా ఉండాలి. సో విష్ణుప్రియని ఎందుకు ఉంచారంటే కనీసం ఈ వారం రోజులన్నా ఆమె కోసం ఆమె ఆట ఆడుతుందా లేదా అని ప్రజలు ఉంచారు ఆమెని. సో విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, విష్ణుప్రియ మళ్ళీ నిఖిల్ తో లవ్ ట్రాక్ ఏమైనా నడిపే ఛాన్స్ ఉంది? నిఖిల్తో ఎవరైనా నడపొచ్చండి లవ్ ట్రాక్. ఎందుకంటే ఆయన ఎవరు నడిపినా గానీ ఆ ట్రాక్ లో, ఆ పడవలో ఆయన ఎక్కేస్తా ఉంటాడు, దిగిపోతా ఉంటాడు. అవినాష్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఏమన్నా? విన్నర్ అయితే అవడు అవినాష్, నాకు తెలిసి గేమ్ పరంగా ముందుకెళ్తాడు, టాప్ 5 లో ఉంటాడు, లేదంటే 2 లో ఉండొచ్చు, అంతే తప్ప విన్నర్ అయితే అవడు. అంటే అవినాష్ కి ఫినాలే టికెట్ వచ్చింది, ఒకవేళ రాకుండా నామినేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడా? ఆల్రెడీ అయ్యాడు కదండి, ఆల్రెడీ అయ్యాడు. నామినేషన్ అయితేనే నబీలు షీల్డ్ ఇచ్చి ఆయనకి సేవ్ చేశారు. ఇప్పుడు ఒకటేసారి వచ్చిండు, ఒకటేసారి రాగానే నామినేట్ అయ్యాడు. మరి ఒకవేళ ఉండు అంటే ఆయన బతుకండి అనుకోవచ్చా? బతికినట్టు ఆల్రెడీ బతికిపోయాడు కదా. చెప్పలేమండి, విష్ణుప్రియ వెళ్ళిపోద్దాం. ప్రేరణ విష్ణుప్రియ వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళందరూ ఫైనల్ కి వెళ్తారు. ప్రేరణ గురించి 2 మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇన్ని రోజులు సర్వే అయింది కదా, తన గురించి ఏం చెప్తారు? తన గేమ్ అయితే బాగా ఆడుతుందండి. ఎప్పుడు ఎవరితో గొడవ పడుతుందో, ఎందుకు గొడవ పడుతుందో తెలియదు ఆమెకి, క్లారిటీ లేదు. చాలా మంది ఇప్పుడు వచ్చేది దగ్గర 90 days అవుతుంది అంటారు. ఇన్ని రోజులు మీరు నిఖిల్లో కానీ నబిల్లో కానీ మీరు ఏం గమనించారు? వాళ్ళ ఆటిట్యూడ్ మీకు ఏం కనబడింది? ఏం కనబడదండి యాటిట్యూడ్ అంటే. ఇప్పుడు బయట ఉన్నామంటే 10 మందిని చూస్తూ ఉంటాము, 10 రకాలుగా ఆలోచనలు వెళ్తుంటాయి. ఒక ఇంట్లో బంధించేసి పెట్టినప్పుడు సేమ్ ఆడవాళ్ళని వాళ్ళే చూసి, సేమ్ మగవాళ్ళని వీళ్ళే చూసి, వాళ్ళే ఆడుకుని, వాళ్ళే తిట్టుకుని, వాళ్ళే ఇదైనప్పుడు వాళ్ళ బిహేవింగ్ నిమిషం ఒకలా మారిపోతుంటది అంతే. వాళ్ళలో అసలు ఇప్పుడు అవసరం లేని కంటెస్ట్ ఈ రోజులు విష్ణుప్రియ ఆడాలి, తను పాపం అన్ని విధాలుగా కోల్పోయింది, తను కష్టపడి పైకి వచ్చింది, తను ఉండాలి అని మేము చాలా అనుకునే వాళ్ళం లేడీస్ పరంగా. కానీ ఇప్పుడు ఆమె ప్రతిదానికి ఏ టాస్క్ ఆడమన్నా అబ్బా నా వల్ల కాదు, నా చేతనైనంత నేను చేస్తాను, నా ఒక ఈ పర్సనాలిటీ ఇదే, నేను ఇంత చేయగలను అని ఆమె అనుకుంటుంది. కాబట్టి అవసరం లేదు అలాంటి వాళ్ళు అక్కడ ఉండటం. సో గౌతమ్ టాప్ 2 లో ఉండే ఛాన్స్ ఏమన్నా? అంటే నిఖిల్ కి నబీల్ కి తగ్గపారుగా ఉండే ఛాన్స్ ఉందా? ఉండొచ్చండి. గౌతమ్ ఇప్పుడు సర్వే అవుతున్నాడు అంటే మణికంఠ వల్ల అనుకోవచ్చు. సెకండ్ లైఫ్ మణికంఠ ఇచ్చారనుకోవచ్చు గౌతమ్ కి. అలా అని ఎందుకు అనుకుంటామండి, ఆయన గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఉన్నాడు. ఎవరికి ఎవరు లైఫ్ ఇవ్వరు. అంటే సెల్ఫ్ నామినేట్ అవడం వల్ల మనకంత గౌతమ్ అలా ఏం లేదండి. సెల్ఫ్ నామినేట్ ఆయన, అదే చెప్తున్నాను, ఎవరికి ఎవరు ఇవ్వరు. ఆయన అయిపోవాలనుకున్నాడు అయిపోయాడు. కానీ ఆయన అయిపోవాలనుకున్నాడు కాబట్టి అయిపోయాడు అంతే. ఆయన ఏమి మనకి ఇవ్వలేదు. బిగ్ బాస్ ఇప్పుడు డబుల్ నామినేషన్ చేశాడు అనుకో, ఇద్దరు వెళ్ళిపోతారుగా. సేవ్ చేయాలనుకున్నా కూడా సేవ్ చేస్తారు. సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు నాగార్జున గారు. అది మనకు తెలియని విషయం కాబట్టి మనం ఏలెట్టకూడదు.